హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది కేటీఎం డ్యూక్ బైక్. ఈ బైక్ స్టార్ట్ కావడం లేదు అని అన్న వాళ్ళు అయితే మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. రన్నింగ్ వెళ్ళి కాసేపు పక్కకు పెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తే బైక్ అయితే స్టార్ట్ కాలేదు అని అయితే చెప్పారు. మనకి పంప్ అన్ని పర్ఫెక్ట్గా ఆన్ అవుతున్నాయి, అలాగే ఎటువంటి సెన్సార్ ప్రాబ్లం అయితే లేదు. ఏమన్నా స్పార్క్ ప్లగ్ ఏమైనా బాగలేదా అని మనం అయితే ముందుగా స్పార్క్ ప్లగ్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. మీరైతే చూడొచ్చు, ఇంకా డైరెక్ట్ కొత్తది అయితే తీసుకొని వచ్చాము. వీటికి పవర్ బాగా వచ్చినా కూడా కొన్ని బైక్లు అయితే స్టార్ట్ కావు కేటీఎం బైక్లలో. అలాగే దీనికి కొత్త ప్లగ్ చేసిన బైక్ అయితే స్టార్ట్ కాలేదు. మనకు 500 రూపీస్ అయితే ఎన్జికే ప్లగ్ పడింది. అలాగే ఫ్యూల్ పంప్ అయితే చెక్ చేయడం జరిగింది, పెట్రోల్ ఎలా వస్తుందని. మనకి సెన్సార్లు అన్ని బాగున్నా కూడా స్టార్ట్ అయితే లేదు కాబట్టి ఫ్యూల్ ఇంజెక్టర్ కూడా మనం అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఫ్యూల్ ఇంజెక్టర్ కూడా వర్క్ అయితే జరుగుతుంది. ఇది ఎంత ప్రెజర్ ఇస్తుంది ఏంటి అన్నది అనేది మనకు ఒక క్లారిటీ అయితే ఉండాలి. ఇంకా దీన్ని మొత్తం అంతా మనం థ్రోటల్ వాలి, ఫ్యూల్ ఇంజెక్టర్, ఫ్యూల్ పంపు అన్నీ ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మనకి ఏ టు జెడ్ పైనుంచి మనకి ఏవి చెక్ చేసినా కూడా అన్ని పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. అలాగే ఫ్యూల్ పంపు, ఫ్యూల్ ఇంజెక్టర్ వర్క్ జరుగుతున్నాయా లేదా అని ఎలా కనిపెట్టాలి సింపుల్గా ఎటువంటి టూల్స్ లేకుండా అని రేపు వీడియోలో చెప్తా ఫ్రెండ్స్.